కులాలు మతాలు అనేటట్లాంటివి చాలా పీడిస్తున్నాయి మనకు. ఈ కులాలు మతాలు పీడించే టైం లోపల ఆ రోజు జగద్గురు శంకరాచార్యులు వచ్చేసి అద్వైత సాంప్రదాయానికి ఏకంలో అనేకము, అనేకంలో ఏకం అన్నాడు. ఒక్క దేవుని లోపల 100 రకాలు కనపడుతున్నారు, 100 మతాలు కనబడు. మళ్ళీ అన్నీ కలిసితే మళ్ళీ ఒకటే అవుతుంది కనుక అందు గురించి ఏకంలో అనేకమైనవి, అనేకంలో ఏకమున్నదని అద్వైత సాంప్రదాయాన్ని స్థాపించినట్లాంటి వ్యక్తి ఎవరున్నంటే అది జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటిది. అటువంటిది ఇది జగద్గురు శంకరాచార్యులు ఒక కులానికి మతానికి సంబంధించినట్లాంటి ప్రచారం చేయలేరు. ప్రతి మనిషికి ఒక గురువు ఉన్నాడు, ఒక ఇంటికి ఒక గురువు ఉన్నాడు, కులంకి ఒక గురువు ఉన్నాడు, మతంకి ఒక గురువు ఉన్నాడు. కానీ జగద్గురు అనేటట్లాంటిది కేవలం మానవ ధర్మానికి గురువు ఉన్నట్లాంటి ఎవరంటే జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటిది. అటువంటి ఆ సాంప్రదాయకంలో దత్తగిరి మహారాజు గారు చాలా గొప్ప సత్పురుషులు, దిగంబరులు. మనము దిగంబరు అంటే కుంభమేళ లోపల మనం చూసినాం, కొన్ని లక్షల మంది దిగంబరులు కనపడ్డారు, కోట్ల జనాభా కనపడ్డారు. ఈ కోట్ల జనాభా ఎక్కడి నుంచి వచ్చారో, ఏ అడ్రస్ నుంచి వచ్చిండ్రో, ఏ అడ్రస్ నుంచి పోయినరో అడ్రస్కి వచ్చేసిండ్రు. కానీ ఈ దిగంబరులు ఏ అడ్రస్ నుంచి వచ్చారో, ఎక్కడ పోయిన ఇప్పటి వరకు వాళ్ళ అడ్రస్ లేదు. అంటే వాళ్ళకు ఒక ఉత్సాహ మరణం అనేటట్లాంటిది ఉంటుంది కనుక అటువంటి అఖాడలని స్థాపించినట్లాంటి ఎవరుందంటే అది జగద్గురు శంకరాచార్యులు మాత్రం ఉన్నట్లాంటి. అటువంటిది భారతదేశం లోపల కులానికి మతానికి ఉన్నట్లాంటి గురువుల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఎన్నెన్నో రోడ్ల మీద మనకు కనపడుతుంటాయి. కానీ జగద్గురు అంటే ఈ ఇల్లు కట్టినామంటే ఇల్లు పునాది రాయి కనపడలేదు, మీద మాత్రం కనపడుతున్నాయి, మీది రాళ్ళు కనపడతాయి. అట్లాంటిది ఇది పునాది రాయి లేకున్నట్లాంటిది. కానీ ఇప్పటి వరకు ప్రచారం రావాలని అంటే మన మిట్టి పరిధిలో స్ఫూర్తి కేంద్రం వాళ్ళు జగద్గురు చేసినట్లాంటి ప్రచారం చేస్తూ కొన్ని వేల ఒక బుక్స్లు ప్రింటింగ్ చేసుకుంటా వాళ్ళ కొన్ని వందల విగ్రహాలు స్థాపన చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు జ్ఞాపక శక్తి వచ్చేసి జగద్గురు చేశారు కదా అని చెప్పేసి మనకందరికీ వాళ్ళు తోడ్పడితే మన వ్యవహారంకు. అందుగురించి ఈ జగద్గురు శంకరాచార్య విగ్రహాలను దత్తగిరి మహారాజు ఈ అఖాడ లోపల ఉన్నట్లాంటి దాంట్లో ఆయన మొట్టమొదలు దీక్షా కార్యక్రమం తీసుకున్నట్లాంటిది సుమారుగా 80-90 సంవత్సరాల క్రితం స్వామీజీ గారికి దీక్షా కార్యక్రమం అయినట్లాంటిది. ఆ పరంపరలు వచ్చినట్లాంటి దాంట్లో ఈ రోజుల్లో ఈ మహాకుంభమేళ లోపల మహామండలేశ్వర అని సిద్ధేశ్వర స్వామీజీ గారికి మహామండలేశ్వర అంటే ఒక మినిస్టర్ అంటే సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ లాంటిది ఆ యొక్క అఖాడలు. అటువంటి పోస్టు మన ఆశ్రమానికి దిగంబరులందరూ కొన్ని వేల మంది దిగంబరులు కలిసి అఖాడను స్థాపించినటువంటి వారు మనకు మహామండలేశ్వరుని బిరుదు ఇచ్చినట్లాంటిది 1,000 అని. దాని గురించి ఆ బిరుదు ఇచ్చిన దానికన్నా మనం రుణం తీర్చుకోవాలి, గురువుల రుణం తీర్చుకోవాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితి లోపల మనం 108 మన తెలంగాణలో చేయాలని చెప్పేసి నిర్ణయం చేసినాము. రేపు 5వ తారీఖు నాడు మన మినిస్టర్ గారికి వాళ్ళకందరికీ చెప్పినాము. ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళు వస్తామని అన్నారు. నిన్ననే దానికేమో మంటపానికి శంకుస్థాపన చేసినట్లాంటిది కార్యక్రమం ఉంది, అన్ని పేపర్లు వచ్చింది. అంటే దాని మంటపానికి శంకుస్థాపన కార్యక్రమం అది కేవలం కట్టెతో మాత్రం చేసింది. గంధం కట్టెలు ఒక ప్రసాద రూపకం గంధం కట్టెలు కానీ లేక మనకున్నట్లాంటి సాగువాన్ కట్టెతోటి ఆ మంటపాన్ని నిర్మాణం చేసి ఆ జగద్గురు శంకరాచార్యులది 5వ తారీఖు నాడు 12 గంటలకు అది శంకుస్థాపన కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని సద్భక్తులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవత.